హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. తెలంగాణ సాంప్రదాయంలో కూరాడు కుండకి ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. ఈ కూరాడుని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తారో అదేవిధంగా ఈ కూరాడుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, పూజిస్తారు. ఇక్కడ కూరాడు కుండని పూజిస్తున్నారు. కూరాడు కుండని ఎవరు పెడతారు, ఎప్పుడు పెడతారు, అలాగే ఈ కూరాడు కుండని ఎప్పుడు పూజిస్తారు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కూరాడు, ఈ కూరాడుని గృహప్రవేశాలప్పుడు కొత్తిల్లు కట్టుకున్న తర్వాత మనం గృహప్రవేశం చేస్తాం కదా, అప్పుడు పుట్టింటి ఆడబిడ్డలతో ఈ కూరాడుని పెడతారు. ఇక్కడ కూరాడు కాకుండా నీరాడు కూడా ఉంటుంది. కూరాడు నీరాడు అని రెండు ఉంటాయి. ఆ కూరాడు నీరాడు రెండింటిని కూడా గృహప్రవేశం అప్పుడు పుట్టింటి ఆడపడుచులు కూరాడుని నీరాడుని రెండింటిని పూజించి ఆ గృహప్రవేశం రోజు గృహప్రవేశం అప్పుడు ఈ కూరాడు నీరాడు కుండను తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక్కడ కూరాడు నీరాడు రెండింటిని పూజిస్తున్నారు. ఈ గృహప్రవేశం అప్పుడే కాకుండా అశుభకార్యం ఏదైనా జరిగినప్పుడు కూడా, అంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే, చనిపోతే వారికి ముట్టుడు ఉంటుంది. అంటే సంవత్సరం వరకు కూడా కొంతమంది పూజలు పండగలు ఏమీ జరుపుకోరు కదా. అలా సంవత్సరికం అయిన తర్వాత ఒకరోజు మంచి రోజు చూసుకొని ఇలా పాత కూరాడును తీసివేసి కొత్త కూరాడుని పెట్టుకుంటారు. అప్పుడు కూడా కూరాడు నీరాడు రెండింటిని కూడా పెడతారు. ఇక్కడ కూరాడుని అలాగే నీరాడుని పూజించారు. ఇక్కడ కంకణం కడుతున్నారు. కూరాడుకి కంకణం కట్టిన తర్వాత ఈ కూరాడుకి పూలదండ కట్టారు. కూరాడు అంటే కుండలే కాకుండా ఈ విధంగా ఇత్తడి, రాగి చెంబులను కూడా కూరాడుగా కొంతమంది పెట్టుకుంటారు. ఇలా కూరాడు నీరాడు అయితే రెడీ అయిపోయింది. ఈ కూరాడులో ఇక్కడ బియ్యం వేస్తున్నారు. ఇలా 3 సార్లు బియ్యం వేసిన తర్వాత ఈ కూరాడులో నీరాడులో నీళ్లు నింపుతున్నారు. ఇలా నీళ్లు నింపి తీసుకుని రావాలి. పెళ్ళిలో మాకు పసుపు గిన్నె అని పెళ్ళైనప్పుడు పెడతారు. అందులోనే కుంకుమ బడి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పాత పసుపును తీసివేసి ఇందులో కొత్త పసుపు వేస్తారు. ఇలా పసుపు గిన్నె, కూరాడు నీరాడు మంగళహారతితో తీసుకెళ్ళి ఈ కూరాడుని పెడతారు. ఈ కూరాడుని చాలా వరకు కిచెన్లో, వంటగదిలో ఆగ్నేయం వైపు పెట్టుకుంటారు, లేదా పూజ గదిలో పెట్టుకుంటారు. ఒకప్పుడైతే వంటగదిలోనే ఈ కూరాడు అనేది ఉండేది. అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు సపరేట్గా వంటగది ఉంటుండే కాబట్టి దానికి సపరేట్గా కూరాడుకి కూడా ఒక గద్దెలాగా కట్టి దానిపైన కూరాడుని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న కిచెన్లు, చిన్న చిన్న ఇండ్లు కావడం వల్ల ఇప్పుడు కొంతమంది ఇలా పూజ గదిలో కూడా పెట్టుకుంటారు. పూజ గదిలో కూడా కుడి పక్కన ఈ కూరాడుని పెట్టాలి. కూరాడుని కూడా వారి వారి యొక్క ఇంటి సాంప్రదాయాన్ని బట్టి వారు ఏ విధంగా పూజిస్తారో అలా ఈ కూరాడుని పూజిస్తారు. కొంతమంది శ్రీలక్ష్మి అని రాస్తారు, కొంతమంది మామూలుగా పసుపు కుంకుమ బొట్లు పెడతారు. అలాగే శంకు చక్ర నామాలు కూడా కొంతమంది వేస్తారు కూరాడు పైన. ఈ విధంగా రకరకాలుగా కూరాడునైతే పూజిస్తారు. ఇప్పుడైతే కూరాడు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా కూరాడు నీరాడు నీళ్ళతో నింపి ఇక్కడ పెట్టాం, కానీ తర్వాత ఈ కూరాడుని మరియు నీరాడులో ఉన్న నీళ్లను తీసివేస్తారు. ఇక్కడ కూరాడు నీరాడు రెండు కూడా దేవుని గదిలో పెట్టారు. ఈ కూరాడులో రూపాయి కాయిను వేశారు. మీ సాంప్రదాయం ప్రకారము మీరు ఈ కూరాడు కుండలో ఏమేమి వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కల్పకమ తల్లి వైగరత వెలిసిన లక్ష్మి కళ్యాణ హారతి కలవు నీవే దేవి ఇలవేల్పు వైయుంటివి ఇల్లంత శుభ కలల దీవించవే శతకోటి శాఖలను పల పుష్పభరితములు ఓ కల్పకమ తల్లి తను వెళ్ళగుమగుమాయన్ మా పూజనవ మల్లికలను గొనవు మానవులు దేవతలు మనుటని నీడయే ఓ కల్పకమ తల్లి పెద్ద ముత్తైదవగు పేరంట్రాలకు రాగదే మృక్కంది గణ శుభము దీవించవే జయముగా దీవించవే గైకొన విజయ హారతిని దేవిరో శుక్రవారము నాటి శ్రీలక్ష్మీ రావమ్మ అమ్మ శ్రీలక్ష్మీ రావమ్మ. కూరాడు నీరాడు పెట్టిన తర్వాత ఈ కూరాడు నీరాడు పైన మూతలు ఉంటాయి కదా, ఆ మూతలను ఇలా బోర్లించాలి. బోర్లించిన తర్వాత మూతల పైన పసుపు కుంకుమ వేసి మొక్కుకోవాలి. ఈ కూరాడుని శుక్రవారం కానీ పండగలప్పుడు కానీ
పూజిస్తారు. ఈ కూరాడును పూజించిన తర్వాతనే పూజ చేసుకుంటారు. ఇప్పుడు కూరాడు నీరాడు పెట్టిన రోజు 2 కూడా ఉంటాయి. తర్వాత ఈ నీరాడును తీసేస్తారు. అలాగే కూరాడులో ఉన్న నీళ్లు కూడా తీసివేస్తారు. ఈ కూరాడులో పసుపు కొమ్ము, రూపాయి కాయిను, పోక, చిన్న కుంకుమ బడి ఇలా ఆ కూరాడులో పెడతారు. కూరాడు పెట్టినప్పుడు కూరాడు దగ్గర నైవేద్యంగా భక్ష్యాలు చేసి పెడతాము. కూరాడు దగ్గర పెట్టిన భక్ష్యాలని ఆడపడుచులు మాత్రమే తినాలి. కూరాడుని పెట్టినప్పుడు పుట్టింటి ఆడబిడ్డలు కొత్త చీరలు కట్టుకుని పెడతారు. కూరాడుని పెట్టిన రోజు ఆ రోజు రాత్రి నిద్ర చేసి నెక్స్ట్ డే మంచి రోజు మంచి గడియలు చూసుకొని అవే కొత్త చీరలు మళ్ళీ ఆ రోజు కట్టుకొని పెరుగన్నము తిని కూరాడుని తొడగొడతారు. కూరాడుని తొడగొట్టడం అంటే కూరాడులో ఉన్న నీళ్లను చేతితో తాకి చిలకరించినట్టు చేస్తారు. తర్వాత అన్న లేదా తమ్ముడు భుజం పైన టవల్ వేసుకొని ఉంటే కూరాడు పెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా టవల్కి ఆ చెయ్యిని తుడుచుకొని ఆడబిడ్డలు ఇంటికి బయలుదేరుతారు. పండుగలలో పిండి వంటలు చేసినప్పుడు మొదటి వాయిని ఈ కూరాడు దగ్గర పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.